డయాబెటిస్ గురించి కొన్ని అపోహలు ప్రజల్లో బలంగా నాటుకుపోయాయి. అవేంటో చూద్దాం. చక్కెర ఎక్కువగా తినటం వల్ల డయాబెటిస్ వస్తుందనేది ఒక పెద్ద అపోహ. స్వీట్లు తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు, కానీ ఇది పూర్తిగా నిషేధించబడలేదు. సరైన ప్రణాళికతో వారు తమ ఆహారంలో స్వీట్లను చేర్చుకోవచ్చు. ఇక ఇన్సులిన్ తీసుకోవటం అంటే డయాబెటిస్ తీవ్రంగా ఉందనేది ఇంకో అపోహ. ఇన్సులిన్ అనేది డయాబెటిస్ చికిత్సలో ఒక ముఖ్యమైన భాగం. కొంతమందికి ఇన్సులిన్ చికిత్స అవసరం కావచ్చు. ఇది వారి పరిస్థితి తీవ్రంగా ఉందని కాదు, కానీ వారి శరీరానికి ఇన్సులిన్ అవసరమని అర్థం. ఇన్సులిన్ తీసుకోవటం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది, అలాగే సమస్యలను నివారిస్తుంది. ఇక డయాబెటిస్ ఉన్నవారు ప్రత్యేక ఆహారం తీసుకోవాలనేది కూడా ఒక అపోహ. డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఇది అందరికీ మంచిది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, అలాగే లీన్ ప్రోటీన్లు వారి ఆహారంలో చేర్చాలి. ఇది డయాబెటిస్ నియంత్రణకు సహాయపడుతుంది, అలాగే మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక చివరిగా, డయాబెటిస్ అనేది ఒక జీవనశైలి వ్యాధి. ఇది సరైన ఆహారం, వ్యాయామం, అలాగే చికిత్సతో నియంత్రించబడుతుంది. అపోహలను నమ్మకుండా సరైన సమాచారాన్ని తెలుసుకోవటం చాలా ముఖ్యం. తినడం మంచిది కదా అన్నారు అని ఏది పడితే ఆ స్వీట్ తినకుండా, మీకు ఉన్న షుగర్ లెవెల్ని బట్టి తినాలి లేది అన్నది డాక్టర్ సలహాను బట్టి పాటించండి.